నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చదువుకునేటోళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు సర్పంచ్ పదవుల కోసం రిజర్వేషన్లు ఇస్తదా అని ప్రశ్నించారు. ఆర్ఓబీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియాతో చిట్ చాట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చదువుకునేటోళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు సర్పంచ్ పదవుల కోసం రిజర్వేషన్లో ఇస్తదా అని ప్రశ్నించారు. ఇక జిల్లాలో ఎంతో కాలం పెండింగ్ లో ఉన్న ఆర్ఓబీలకు రాష్ట్ర ప్రభుత్వం 13.5 కోట్లు విడుదల చేసినందుకు ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. విడుదలైన నిధులతో రాష్ట్ర సర్కార్ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన ఆర్ఓబీ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే అర్సపల్లి ఆర్ఓబీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ తొందరగా చేయించాలని అన్నారు. బోధన్ నియోజకవర్గంలో ఆర్ఓబీ పెండింగ్ ఉందని, దీనిపై ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వీటిపై దృష్టి పెట్టాలని కోరారు. మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్ వరకు 6,300 కోట్ల రూపాయల సెంట్రల్ రుణాలు మన గ్రూపులకు ఉండే. నిజామాబాద్ పార్లమెంట్ గ్రూప్ 6,300 కోట్లు. దాని మీద పావులా వడ్డీ పడాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇయ్యక వాళ్ళకి 6%, 7% పడుతుంది. పావులా అంటే 3 వస్తుందా? 3% పడాల్సింది 7% పడుతుంది. 12% బ్యాంకు 5% పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. వీళ్ళు ఇవ్వాల్సిన 3 to 4% వీళ్ళు ఇస్తలేరు. 10 సంవత్సరాలు అయిపోయి. ఇది మహిళా గ్రూపుల మీద ఉన్న కపట ప్రేమ. ఇది ఇప్పుడు ఓటు పడతాయి కాబట్టి అని ఏదో ఇచ్చుడు. అలా అందరికీ ప్రతి ఓటర్కి తెలివి ఉందండి, బుద్ధి చెప్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది, ఒకటే రోజు వేస్తారు కాబట్టి, కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలే. ఈ సర్పంచ్లకు ఇప్పుడు ఉండవు కదా, పార్టీ సింబల్ ఉండదు. సర్పంచులకు కూడా ఇవాళ రేపు అవగాహన మస్తు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు.
అని మొత్తం గ్రామాల అభివృద్ధి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే నడుస్తున్నాయి. ఇప్పుడు కుల్లా రేవంత్ పెట్టిందే అందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కోసం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం 17% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ దొంగ నాటకం బయటపడిందని దుయ్యబట్టారు. కేవలం కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని, మరి ప్రభుత్వం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని అన్నారు. కాంగ్రెస్ గుర్తుతో పోలింగ్ జరిగితే కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరిస్తారని ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు. అలాగే ఈ సర్పంచ్ ఎన్నికల ఓట్ల కోసమే మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పటేల్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇవైతే ఇప్పుడు గత 8-9 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అందుకే పెడుతున్నాడు. అయితే రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ నిధుల కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెడితే అయిపోవు కదా. గ్రామం ఒకటే రోజు వేసుకుంటుండే కదా. అంటే నిధుల కోసం చేస్తుండే ఎలక్షన్లు, అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు, నిధుల కోసం చేస్తున్నారు. అదే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల చేయకపోతే పైసలు వచ్చేటివి కూడా రావు. కాబట్టి ఒకటి సర్పంచ్లే పెట్టేసుకొని పైసలు తీసుకుంటారు అన్నాడు. బీజేపీ తరఫున స్టాండ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా మా అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కృష్ణయ్య గారు ఎవరైనా ఈజ్ ఆర్ ఎంపీ, దట్ మీన్స్ ఇట్ ఈస్ అవర్ స్టాండ్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఇదైతే ఘోరం కదా 17% చేయడం. మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్ వరకు 6,300 కోట్ల రూపాయల సెంట్రల్ రుణాలు మన గ్రూపులకు ఉండే, నిజామాబాద్ పార్లమెంట్ గ్రూప్ 6,300 కోట్లు. దాని మీద పావులా వడ్డీ పడాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇయ్యక వాళ్ళకి 6%, 7% పడుతుంది. పావులా అంటే 3 వస్తుందా, 3% పడాల్సింది 7% పడుతుంది. తొలి విడత నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ను అనుసరిస్తూ తొలి విడత సర్పంచ్, వార్డ్ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్లు జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాలైన బోధన్, చందూర్, కోటగిరి, మోస్ట్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలురా, వర్ని, ఎడపల్లితో పాటు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లోని నవిపేట మండలం పరిధిలోని 184 సర్పంచ్, 1642 వార్డ్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో నవిపేట మండలం, అభంగపట్నం, రెంజల్ మండలం, వీరన్నగుట్ట, ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీస్ బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్లను ఏ రోజుకు ఆ రోజు నోటీస్ బోర్డులపై ప్రదర్శిస్తూ జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా పై అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో బ్యాంకులోని 25 కంప్యూటర్లు, 7 ఏసీలు, అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సర్వీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మికంగా మంటలు చెలరేగటంతో బ్యాంకులోని 25 కంప్యూటర్లు, 7 ఏసీలు, అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఫైర్ సర్వీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బ్యాంకు మేనేజర్ రంజిత్ మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉందని వెల్లడించారు. సమాచారం అందుకున్న 3వ టౌన్ ఎస్హెచ్ఓ హరిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ బ్యాంకులో సైడ్ సేఫ్టీకి గల సంబంధించిన సదుపాయాలు బ్యాంకు నిర్వాహకులు అమర్చారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం సంభవించి కంప్యూటర్లు, విలువైన డాక్యుమెంట్లు పూర్తిగా దగ్ధం కావటం పట్ల బ్యాంకు ఖాతాదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. నామినేషన్ సెంటర్ల వద్ద నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. జిల్లాలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025లో భాగంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లను నవ్విపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బినోలా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించి నామినేషన్ ప్రక్రియను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ నామినేషన్ సెంటర్ దగ్గరలో 100 మీటర్ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నవిపేట ఎస్ఐలు తిరుపతి, యాదగిరి గౌడ్, ప్రొసీడింగ్ ఆఫీసర్ శ్రీమతి కె అనిత మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా విద్యారంగానికి నిధులు తగ్గించడం మూలంగా పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్ప అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మాయిలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రం మహిళలను వంటింటికే పరిమితం చేయాలని చూడటం బాధాకరమని ఆమె తెలిపారు. నిజామాబాద్ నగరంలో నిర్వహిస్తున్న భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి గర్ల్స్ సెమినార్లో భాగంగా గురువారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ గ్రౌండ్ నుండి నిర్వహించిన భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర గర్ల్స్ ర్యాలీ బస్టాండ్ మీదుగా అంబేద్కర్ భవన్కు చేరుకుంది. అంబేద్కర్ భవన్లో బహిరంగ సభ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్ప మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యారంగానికి నిధులు తగ్గించడం మూలంగా పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అమ్మాయిలు ఈ దేశంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రం మహిళలను వంటింటికి పరిమితం చేయాలని చూడటం బాధాకరమని ఆమె తెలిపారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ విద్యా విధానం వల్ల విద్యారంగానికి ఒరిగిందేమీ లేదని ఆమె అన్నారు. విద్యార్థులు చదవటం కాదు, ఈ దేశ సేవ కోసం రాజకీయాల్లోకి రావాలని అన్నారు. భారతదేశానికి కావాల్సింది మతం, మతోన్మాదం కాదని, రావాల్సింది విద్య అని ఆమె అన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలలో అనేక సమస్యలు పురుడు పోసుకుంటే నిధులు కేటాయించకుండా విద్యారంగాన్ని కుదేలు చేయటం సరికాదని అన్నారు. మహిళలకు స్వేచ్ఛ లేని పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. అదేవిధంగా ప్రతిరోజు చాలామంది మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఎదురవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బహిరంగ సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్లు మమత, దీపిక, రమ్య, కావ్య, సుమ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్,
తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కన్వెన్షన్ దేనికంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు అమ్మాయిలకు రక్షణ అనేది కరువైంది. ఈరోజు అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల 12 గంటలు నడిచే స్వాతంత్రం వచ్చిందని ఒక రోజు గాంధీజీ గారు అన్నారు. కానీ ఈరోజు పట్టపగలు నడవడానికి ఒక అమ్మాయి పడుతుంది. ఎందుకంటే పట్టపగలు నడిచినా కూడా ప్రేమోన్మాద దాడులు పెరుగుతున్నాయి, యాసిడ్ దాడులు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ధైర్యంగా ఒక అమ్మాయిని చంపి వెళ్తున్నారు. కాబట్టి అమ్మాయిలకు ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. అభయ చట్టాలు కానీ, నిర్భయ చట్టాలు కానీ, పోక్సో చట్టాలు కానీ అమలు చేయాలి. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో మాత్రమే జిఎస్ క్యాష్ అనే కమిటీ ఉంది సెక్సువల్ హరాస్మెంట్కి సంబంధించింది. కాబట్టి అన్ని యూనివర్సిటీలో ఆ కమిటీ అనేది వేయాలి. అదేవిధంగా సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులకు అందించాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఈరోజు విద్యార్థులను డ్రాప్అవుట్ సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలి. ఓ మహిళకు మాయ మాటలు చెప్పి బైక్ పై తీసుకువెళ్లిన వ్యక్తి మహిళను బెదిరించి 2 తులాల బంగారు గొలుసుతో పాటు ఒక ఫోన్ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నవిపేట మండలం నందిగాం గ్రామానికి చెందిన సార్గం గంగమణి తన కుటుంబ సభ్యులతో బోధన్లో తన కూతురు వద్దకు వెళ్లి తిరిగి నందిగాం బయలుదేరారు. గంగమణి భర్త, కొడుకు, కోడలు ఒక బైక్పై వెళ్లగా తాను మాత్రం బోధన్ నుంచే జాన్ కంపేట వరకు వచ్చి ఎంచా గ్రామానికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉంది. ఇంతలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని మాయమాటలు చెప్పి బైక్పై ఎక్కించుకొని నందిగామ గ్రామ శివారులో ఆమెను బెదిరించి 2 తులాల పుస్తెల తాడు, ఫోన్ లాక్కొని ఆమెను వడ్ల కుప్పపై నెట్టేసి ఎంచా వైపు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం సీసీ కెమెరాలు, కాల్ డేటాలను విశ్లేషించి నిందితుడు శ్రీకాంత్ను అరెస్టు చేసి అతని వద్ద ఉన్న పుస్తెల తాడు స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐలు తిరుపతి, యాదగిరి గౌడ్ సిబ్బంది రాజేశ్వర్, దత్తు, రాకేష్, రాజరెడ్డిలను నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ అభినందించారు. నవీపేట పిఎస్ పరిధిలో నవంబర్ నెల 19వ తారీఖున నందుగామ విలేజ్లో ఒక మహిళ గంగామణి అనే మహిళ చైన్ స్నాచింగ్ జరిగిందని మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ గంగామణి అనే మహిళ జాన్కంపేట చౌరస్సులో ఉండగా ఒక వ్యక్తి పల్సర్ బైక్ మీద వచ్చి ఆమెను లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ ఇచ్చి ఆమె నందగామలో దింపేస్తా అని చెప్పి నందగామ విలేజ్ అవుట్స్కట్స్ వెళ్ళిన తర్వాత ఆమెను భయపెట్టించి తోసేసి చైన్ స్నాచింగ్ వేసుకొని పల్సర్ బైక్ మీద 2 తులాల పుస్తల తాడు దొంగతనం చేసుకొని పోవడం జరిగింది. దాని ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. మా నవిపేట ఎస్ఐ అయిన తిరుపతి, యాదగిరి గౌడ్, తర్వాత ఏఎస్ఐ గబ్బరు, జల్లయ్య, రాజేశ్వర్, ఐడి పార్టీ మిగతా అందరు టీం కూడా అందరు కష్టపడి పట్టుకోవడం జరిగింది. మనకు వివరాల్లోకి వెళ్తే శ్రీకాంత్ అనే వ్యక్తి నిందితుడు రాజీవ్ నగర్ కాలనీ బోధన్ రూరల్కి చెందినవాడు. ఈయన పల్సర్ బైక్ మీద వచ్చి ఆ మహిళకు గంగమ్మకి మాయమాటలు చేసి నందిగామ అవుట్స్కట్స్ పోయిన తర్వాత 2 తులాల చైన్ స్నాచింగ్ తీసుకొని పోవడం జరిగింది. ఈ 2 మనం చైన్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి మొబైల్, తర్వాత ఆయన బైక్ కూడా రికవరీ చేసిన పల్సర్ బైక్, నేరానికి ఉపయోగించిన బైక్ పల్సర్ బైక్ ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇంటర్ విద్యా వ్యవస్థలో వృత్తి విద్యా కోర్సుల ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను త్వరగా పొంది జీవితంలో స్థిరపడుతున్నారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నారు. విద్యార్థులు శిక్షణ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తమ వృత్తి నైపుణ్య శిక్షణ సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వృత్తి విద్యా కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థినులు, మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న కేంద్రాలను ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ సందర్శించారు. బాలికల కళాశాల మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్థినులు ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్న శిక్షణ, వారు చేస్తున్న సేవలను ఇంటర్ విద్యాధికారి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాం,
2 నెలలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు, అధ్యాపకులు, ఆసుపత్రి సిబ్బంది ఇస్తున్న శిక్షణను శ్రద్ధగా వింటూ శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. బాలుర కళాశాల కంప్యూటర్ కోర్సు విద్యార్థులు పొందుతున్న శిక్షణను పర్యవేక్షించి నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా విద్యార్థులు తమ వృత్తి నైపుణ్య శిక్షణ సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బుద్ధిరాజ్, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఖాళిక్, అధ్యాపకులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల ప్రజలందరూ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించకుండా శాంతియుత వాతావరణంలో గ్రామాభివృద్ధికి తోడ్పడి ఎన్నికలు నిర్వహించుకోవాలని ఎంపీడీఓ చింత రాజశ్రీనివాస్ సూచించారు. మండలంలో 3వ విడతలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతోందని ఆయన తెలిపారు. కమ్మర్పల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్ ఎన్నికలపై ఎంపీడీఓ రాజా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మండలంలో 3వ విడత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. డిసెంబర్ 3 నుండి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, అలాగే 6వ తేదీన స్కూటీనీ చేయడం జరుగుతోందని అన్నారు. 7వ తేదీన చెల్లుబాటు కాని నామినేషన్ అప్పీల్కు అభ్యర్థులు వెళ్లవలసి ఉంటుందని ఆయన తెలిపారు. 8వ తేదీన అప్పీల్ విచారణ జరుగుతోందని, 9వ తేదీన అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకోవడం కోసం అవకాశం ఉంటుందని తెలిపారు. 9వ తేదీ 3 గంటల నుండి ఆయా గ్రామ పంచాయతీలలో క్లస్టర్ జాబితాను పబ్లికేషన్ చేయటం జరుగుతోందని తెలిపారు. 17వ తేదీన మండలంలోని 14 సర్పంచ్ స్థానాలకు, 138 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అలాగే 2 గంటల నుండి కౌంటింగ్ చేయటం, అదే రోజు సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు కూడా తెలియజేయటం జరుగుతోందని అన్నారు. కమ్మర్పల్లి గ్రామ పంచాయతీలో కమ్మర్పల్లి, నాగ్పూర్, ఉప్పులూరు, ఆర్ఆర్ నగర్కు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ జరుగుతోందని, అలాగే హసగొత్తూర్, బషీరాబాద్, చౌట్పల్లి గ్రామాలకు సంబంధించి నామినేషన్లు, చౌట్పల్లి గ్రామంలో నర్సాపూర్, అమీర్ నగర్, ఇనాయత్ నగర్, కోనసముందర్ గ్రామాల నామినేషన్లు, కోనసముందర్లో కేసీ తండా, బీసీ తండా నామినేషన్లు, కోనాపూర్ గ్రామంలో నామినేషన్ల స్వీకరణ జరుగుతోందని ఎంపీడీఓ తెలిపారు. థర్డ్ ఫేజ్లో ఎన్నికల నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 3 డిసెంబర్ నాడు ఎన్నికల నామినేషన్ ఉంటుంది. తర్వాత అదే 3 డిసెంబర్ నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. 5వ తారీఖు డిసెంబర్ వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 6వ తారీఖు డిసెంబర్ నాడు నామినేషన్స్ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అదే 6వ తారీఖు నాడు చెల్లుబాటైన నామినేషన్లను జాబితా ప్రదర్శించడం జరుగుతుంది. 7వ తారీఖు నాడు ఏమైనా చెల్లుబాటు కాలేదు అన్న దానిపై అప్పీలుకు వెళ్ళవలసి ఉంటుంది. 8వ తారీఖు నాడు ఈ అప్పీలును పై విచారణ చేసి డిస్పోజల్ చేయడం జరుగుతుంది. 9వ తారీఖు డిసెంబర్ రోజు నామినేషన్స్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ భూపత్ రెడ్డిపై బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొట్టారు. పాల్దా గ్రామంలో జరిగిన చిన్నపాటి ఘటనను దినేష్ మసిపూసి మారేడుకాయ చేసిన చందంగా మారిందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పాల్దా గ్రామంలో బుధవారం నాడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా జరిగిన సభలో కొంతమంది అనవసరంగా వచ్చి న్యూసెన్స్ చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అక్కడి నుంచి బయటకు పంపించి వేశారు. అయితే ఈ విషయమై రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి చెందిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం నాడు గుండారంలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బాగిర్తి బాగారెడ్డి, దాసరి శ్రీధర్, మోహన్లు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఖండించారు. పారదర్శకంగా చేసి మరి నిరుపేదలైన ప్రజలకు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇంద్రమ్మ ఇండ్ల కళ నెరవేరుతుందని చెప్పి వాళ్ళు సంతోషంగా మరి పారదర్శకంగా చిట్టీలు వేసి రాదీసి మరి అక్కడ ప్రోగ్రాం చేస్తుంటే మరి ఎక్కడ చూసినా మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఓర్వలేక బీజేపీ నాయకులు మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద మరి రౌడీలని ఇంకా ఏదో అని మరి వేరే పదజాలంతో మరి మా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. అది సబబు కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి అభివృద్ధి మీరు చేసింది ఉంటే మీరు నిరూపించుకోండి. మరి మా అభివృద్ధి మా గౌరవ ఎమ్మెల్యే నిరూపిస్తుంటే మరి మీకు కళ్ళు కనబడతలేవా? మరి ఇంత పెద్ద నియోజకవర్గంలో మరి ఎంత అభివృద్ధి జరుగుతుందో మరి మీడియా మిత్రులకు కూడా తెలుసు. పాల్దా గ్రామంలో జరిగిన చిన్నపాటి ఘటనను పెద్దదిగా చేసి చూడటం సరికాదని అన్నారు. అభివృద్ధి పనులు చేస్తున్న రూరల్ ఎమ్మెల్యేను రౌడీ అంటూ అవమానకరంగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగలడంతోనే దానికి కాంగ్రెస్ కార్యకర్తలు సర్ది చెప్పారని తెలిపారు. వివిధ కార్యక్రమాల్లో మరి నిజామాబాద్ రూరల్ మండలం పాల్గొని మరి గుండారం తర్వాత పాల్దా కలిసే కార్యక్రమంలో ఏదైతే గ్రామస్తులతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పార్టీ కార్యక్రమం కాదు, లేదా అభివృద్ధి సంక్షేమం కొరకు ప్రభుత్వ కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో మన భూపత్ రెడ్డి ఎమ్మెల్యే చేతుల మీదుగా గ్రామీణులకు ఇళ్ల పట్టాలు కానీ 0% రుణాలు కానీ ఆ రోజు మంజూరు చేయడము, వాటికి సంబంధించిన పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రశాంతంగా జరుగుతున్న సమావేశంలో రసాబస చేయాలా, మరి ఒక గలాబా సృష్టిస్తాను ఒక దురుద్దేశంతో మరి ఏ పార్టీ కార్యకర్తలు తెలియదు కానీ ఆ రోజు మాత్రం అన్ని అభివృద్ధి గ్రామాలు మేమే చేస్తున్నాం, మీరు ఏం చేయలేదని చెప్పి ఆయన ఆ కార్యకర్త ఎవరో మరి ఆ మనిషి ఒక జనంలోకి వెళ్ళి అరవడము, మరి దాన్ని పోలీస్ వారిని కంట్రోల్ చేయడానికి ఆ బాబుని పక్కకు తీసుకెళ్తే ఆ సందర్భంలో అక్కడే ఉన్న మా కార్యకర్తలు కూడా పోయి తోసేసుకోవడం తప్ప కొట్టడం కానీ దాడి చేయడం కానీ ఆ రోజు జరగలేదు. ఏదైతే జిల్లా అధ్యక్షులైనటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ గారు ఏదైతే ఆరోపణ చేస్తుండ్రో ఇది పూర్తి అవసరం. ఎడపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని అంబెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అంబెం గ్రామానికి చెందిన సున్నపు లతా ఒడ్డెన్న బీసీ మహిళలకు కేటాయించిన రిజర్వేషన్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారుల సమక్షంలో ఏఆర్పీ క్యాంప్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ సమర్పణ పూర్తయింది. అనంతరం సున్నపు లతా ఒడ్డెన్న మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని దృఢ సంకల్పంతో నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించి అధికారికంగా స్వీకరించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పరిపాలన ముఖ్య లక్ష్యాలుగా ముందుకు సాగుతానని సున్నపు లతా ఒడ్డెన్న అన్నారు.
ఇదిలా ఉండగా పోచారం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జనరల్ మహిళలకు కేటాయించిన రిజర్వేషన్ స్థానానికి నీరళి జ్యోతి రవి నామినేషన్ సమర్పించారు. జైతాపూర్ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారుల సమక్షంలో నామినేషన్ దాఖలు పూర్తయింది. అనంతరం జ్యోతి రవి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించి అధికారికంగా స్వీకరించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు ఉపాధి కల్పించే దిశగా హోమ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ ప్రతినిధి హిమజ చెప్పారు. మహిళలు స్వయంగా అద్భుతమైన డిజైన్లతో కూడిన డ్రెస్సులను ప్రదర్శించారని ఆమె తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలో 45 రోజుల పాటు 60 మంది మహిళలకు హోమ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ అందించినట్లు ఫౌండేషన్ కోఆర్డినేటర్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కోఆర్డినేటర్ రమేష్ మాట్లాడుతూ 45 రోజుల పాటు కుట్టు మిషన్ శిక్షణ పూర్తయిన సందర్భంగా మహిళలకు హోమ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా సర్టిఫికేట్లు అందజేశామని తెలిపారు. కుట్టు మిషన్ శిక్షణలో మహిళలు ఉత్తమ ప్రతిభను కనబర్చారని అన్నారు. శిక్షణ ముగింపు సందర్భంగా మహిళలు స్వయంగా అద్భుతమైన డిజైన్లతో కుట్టబడిన డ్రెస్సులను ప్రదర్శింపచేశారని తెలిపారు. హోమ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఉచితంగా కుట్టు మిషన్, బ్యూటీషియన్ శిక్షణను అందిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రమేష్, శిక్షకురాలు స్వాతి, మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా 60 మంది పేద మహిళల శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు వారికి సర్టిఫికెట్లు వితరణ చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఇంకా విద్యార్థులు ఉంటే వారికి కూడా ఉచితంగా మరి టైలరింగ్ శిక్షణ ఇవ్వడానికి వారు సంస్థ వారు సిద్ధంగా ఉన్నారు. నా రిటైర్డ్ టీచర్ కోటగిరిలో గత 36 సంవత్సరాలు టీచర్గా చేసి ఈ యొక్క వివిధ సేవా సంస్థలు ఆ ట్రస్టులకి నా సహాయ సహకారాలు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ టైలరింగే కాకుండా మగ్గం వర్క్, మరి బ్యూటీషియన్, మహిళలకు ఏ శిక్షణ తీసుకోవాలని శ్రద్ధ ఉంటుందో అటువంటి వాటిలో వీరికి హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వారు వీరికి ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి వారు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు. జనంబాట కార్యక్రమంలో తాము ఎక్కడికి వెళ్లినా ఏ ప్రభుత్వాలు మారినా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మలిదశ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆదుకోవాలని, లేని పక్షంలో తామే ఇళ్ల స్థలాలు గుర్తించి తీసుకుంటామని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని కొయ్యగుట్ట చౌరస్తాలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మలిదశ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పెన్షన్, గుర్తింపు కార్డులు, ఇండ్ల స్థలాలిచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. లేని పక్షంలో తామే ఇళ్ల స్థలాలు గుర్తించి తీసుకుంటామని తెలిపారు. జాగృతి జనంబాట పేరుతో తాము ఎక్కడికి వెళ్ళినా అక్కడ చూస్తున్నామని, ఏ ప్రభుత్వాలు మారినా సమస్యలు మాత్రం ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయని ఆమె అన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోడల్ స్కూళ్లలో నైట్ డ్యూటీ చేసే టీచర్లు డబుల్ డ్యూటీ చేసి హాస్టల్ వార్డెన్ డ్యూటీ కూడా చేస్తున్నారని కవిత అన్నారు. స్కూళ్లను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉందని అన్నారు. సహాయం జరగాలి, అట్లానే ఉద్యమకారులకు లభించాల్సినటువంటి గుర్తింపు కూడా లభించాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో 250 గజాలు ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామని చెప్పి, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి ఉద్యమకారులకు చెప్పిండ్రో అవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వడానికి మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తాం. మరి త్వరలోనే డిసెంబర్ 2, 3 తారీఖులలో మంచి కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే జాగా ఇస్తా అన్నారో త్వరితగతిన గుర్తించాలి. మీరు గుర్తించకపోతే మేమే జాగాలు గుర్తిస్తాం, మేమే తీసుకుంటామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జాగృతి జనంబాట పేరుతోని ఎక్కడికి పోయినా, ఏ ప్రభుత్వాలు మారినా సమస్యలు మాత్రం ఎక్కడున్నాయి అక్కడ ఉన్నట్టే ఉన్నాయి. ప్రజలకు మాత్రం మనం అనుకున్న సహాయం జరుగుతలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరితో నా విజ్ఞప్తి, మనం మరొక ఉద్యమం చేపట్టాలి. తెచ్చుకున్నటువంటి తెలంగాణను మంచి చేసుకోవడానికి ఖచ్చితంగా అనేక కార్యక్రమాలు చేయాలి. గల్ఫ్ దేశమైన బహ్రాన్లో వలస కార్మికులకు విశేష సేవలందిస్తున్న జిల్లా తెలంగాణ అధికారులచే
అభినందనలు అందుకున్నారు. గత 5 ఏళ్లుగా బెహ్రాన్ దేశంలోని మార్చూరికి గుర్తు తెలియని శవంగా ఉన్న మెట్పల్లికి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస జీవుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. వారికి ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకునే వారి సంఖ్య అంతంత మాత్రమే. అయితే బ్రతుకు తెరువు కోసం బెహ్రాన్ వెళ్లిన వలస కార్మికులకు మాత్రం నిజామాబాద్ జిల్లా హసకొత్తూరు వాసి కోటగిరి నవీన్ విశేష సేవలందిస్తున్నాడు. గత 5 ఏళ్లుగా బెహ్రాన్ దేశంలోని ఆసుపత్రిలో గుర్తు తెలియని శవంగా మార్చూరిలో ఉన్న మెట్పల్లికి చెందిన శ్రీపాద నరేష్ అంత్యక్రియలు అక్కడే నిర్వహించడంలో ఇండియన్ ఎంబసీ తెలుగు కళా సమితి సమన్వయంతో కోటగిరి నవీన్ కీలకంగా వ్యవహరించారు. ఇలా కానరాని దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న నవీన్ సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్ మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్లో అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమ్రెడ్డి, ప్రజావాణి పోలీస్ అధికారి ఉమేందర్ వెలగాల పాల్గొన్నారు. అంతకుముందు సీఎం ప్రవాసీ ప్రజావాణి కౌంటర్ వద్ద కోటగిరి నవీన్ను డాక్టర్ వినోద్ కుమార్, మంద భీమ్రెడ్డి, బొజ్జ అమరేందర్ రెడ్డి, మొహమ్మద్ బషీర్ అహ్మద్ శాలువాలతో సత్కరించారు. పిల్లల్లో లోపపోషణ వల్ల అనేక వ్యాధులు వస్తాయని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వ దవాఖానాల వైద్యులు సిబ్బంది దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని రాజశ్రీ అన్నారు. లోపపోషణ ఉన్న వారిని గుర్తించి స్క్రీనింగ్ చేయడం ద్వారా ఎలాంటి లోపాలున్నాయో తెలుసుకోవచ్చని ఆమె సూచించారు. నగరంలోని ఓ హోటల్లో సూపర్వైజరీ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం పైన జిల్లాలో గల అన్ని PHCలకు చెందిన మెడికల్ ఆఫీసర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఎస్కే రసూల్ బి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఆరోగ్య వైద్య అధికారిని రాజశ్రీ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో పోషణ లోపం ఎక్కువగా ఉంటుందని, వాటిని అధిగమించడానికి లోపపోషణ పిల్లల స్క్రీనింగ్ పద్ధతులపైన శిక్షణ ఇవ్వటం జరుగుతోందని అన్నారు. మెడికల్ ఆఫీసర్లు ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని ప్రతి PHCలలో లోపపోషణ ఉన్న పిల్లలను గుర్తించాలని అన్నారు. లోపపోషణ ఉన్న పిల్లలను గుర్తించి వారికి సరైన వైద్యం అందించాలని ఆమె సూచించారు. అనంతరం ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ రాష్ట్ర స్థాయి ప్రతినిధులు డాక్టర్ ఖ్యాతి తివారీ, నరసింహరావు పాల్గొని SSFP కార్యక్రమం అమలుపైన, అతి తీవ్ర లోపపోషణ పిల్లల స్క్రీనింగ్ పద్ధతులపైన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో CDPOలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్, SSFP సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియామకమైన నగేష్ రెడ్డిని నగర శివార్లోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఆయన నివాసంలో తెలంగాణ రిటైర్డ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు కె వినోద్ కుమార్, SCRP సొసైటీ సభ్యులు, ST టీచర్స్ అసోసియేషన్ నాయకులు, జిల్లా రిటైర్డ్ AO గంగాధర్తో పాటు మరికొంతమంది దళిత నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా SC, ST, BC మైనార్టీల సమస్యలపై ప్రభుత్వ పరంగా న్యాయం చేకూర్చాలని DCC అధ్యక్షుడు నగేష్ రెడ్డిని వారు కోరారు. నగరంలోని శ్రద్ధానందగంజ్లోని కూరగాయల హోల్సేల్ మార్కెట్లో ట్రాఫిక్ను నియంత్రించి కార్మికులు, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రద్ధానందగంజ్ మార్కెట్ కమిటీ కార్యాలయంలోని గ్రేడ్ 3 అధికారికి IFTU నగర కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా IFTU నగర అధ్యక్షులు డి మల్లికార్జున్, IFTU నగర కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ కూరగాయల హోల్సేల్స్ మార్కెట్లో 60 దుకాణాలకు సరిపోయే స్థలాన్ని అప్పుడున్న ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత గతంలో ఇంకా 30 దుకాణాలకు లైసెన్సులు ఇవ్వడంతో అక్కడ స్థలం సరిపోవటం లేదని తెలిపారు. తద్వారా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని అన్నారు. నూతనంగా ఇచ్చిన 30 లైసెన్సుదారులకు మార్కెట్ ఆఫీస్ వెనుక భాగంలో ఉన్న స్థలాన్ని కేటాయించి అక్కడికి 30 దుకాణాలను మార్చినట్లయితే ట్రాఫిక్ సమస్య తీరుతోందని అన్నారు. నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్ పరిధిలో గల మైసమ్మ వీధిలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సామాజిక సమరసత వేదిక సంయుక్త ఆధ్వర్యంలో చర్మ, దంత వైద్య శిబిరం గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ప్రాజెక్టు చైర్మన్ డాక్టర్ అనంత కులకర్ణి, కార్యదర్శి గంజి రమేష్ మాట్లాడుతూ నిరుపేదలకు తమ వంతుగా వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అదేవిధంగా సుమారు 250 దుప్పట్లను పంపిణీ చేశారు. చర్మ వైద్యులు దినేష్, దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీను నాయక్, జనరల్ సర్జన్ డాక్టర్ భూమారెడ్డిలు వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. వైద్య సేవల అనంతరం వారికి ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్, రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ సభ్యులు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని రూమ్ నెంబర్ 30లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసీఎంసీ విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంసీఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతోందని అన్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పరిధిలో ప్రతి రైతుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని ధర్పల్లి వ్యవసాయ అధికారి వెంకటేష్ కోరారు. అవసరాల మేరకే ఎరువులు కొనుగోలు చేయాలని అన్నారు. అవసరము అది కొనండి, అవసరానికి మించి మీ ఇంట్లో యూరియా స్టాక్ ఉంచుకుంటే ఇంకో రైతుకు అందకుండా పోతోందని అన్నారు. అలా చేసినట్లయితే మిగతా రైతులకు యూరియా అందక కృత్రిమ కొరత ఏర్పడుతోందని, మందులు సరిపడక రైతులు ఆందోళన చెందుతారని అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీలకు 42% రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని విద్యారంగానికి నిధులు తగ్గించడంతో చదువులకు పేద విద్యార్థులు దూరమవుతున్నారని ఎస్ఎఫ్ఐ